హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్. ఇందులో మేజర్ గైడ్‌లైన్స్ ఏంటివి? అవి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల ఏంది అంటే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సేవ్ అయితది. అండ్ గైడ్‌లైన్స్ తెలిసినాయనుకో ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ గైడ్‌లైన్ వచ్చేసి ఎఫ్ఎన్ఏ బయాప్సీ డిఫరెంట్ రీజన్స్ మీద డిఫరెంట్ మోడాలిటీస్ అంటే ఏం లేదు, ఇమేజింగ్ గైడెన్స్ వాడాడు అనుకుందాం. డిఫరెంట్ రీజన్స్ 2 వేరే ఇమేజింగ్ గైడెన్స్. ఒక దాని మీద వచ్చేసి అల్ట్రాసౌండ్, ఇంకో దాని మీద వచ్చేసి ఫ్లోరోస్కోపిక్ వాడాడు అనుకో, మనం 59 మాడిఫైయర్ ఇవ్వాలనేది గైడ్లైన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ జరిగింది కాబట్టి ఒక దాని మీద 10005 ఇస్తాం. నెక్స్ట్ ఫ్లోరోస్కోపిక్ జరిగింది కాబట్టి ఫ్లోరోస్కోపిక్ ఉన్న ఆ కోడ్ సిరీస్లో ఏదైతే ఒకటి ప్రైమరీ కోడ్ ఉంటుంది, ఇంకోటి యాడ్ అండ్ కోడ్ ఉంటుంది. యాడ్ అండ్ కోడ్ మాత్రమే మనం తీసుకోవాలి. యాడ్ అండ్ కోడ్ వచ్చేసి 10008 ఫర్ ఫ్లోరోస్కోపిక్. దీనికే మనం 59 మాడిఫైయర్ని అపెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైన్ బయాప్సీ, కోర్ బయాప్సీ 2 వేరు వేరు ప్లేసెస్లలో జరిగింది. సేమ్ ఇమేజింగ్ గైడెన్స్ వాడాడు. అప్పుడు మనం 59 మాడిఫైయర్ ఇవ్వాలనేది గైడ్లైన్. అయితే ఇప్పుడు అది ఎలా అప్లై చేస్తామంటే చూడండి. ఫైన్ బయాప్సీ అల్ట్రాసౌండ్ జరిగింది అండ్ కోర్ బయాప్సీ కూడా అల్ట్రాసౌండ్ జరిగింది. సో ఇప్పుడు ఫైన్ బయాప్సీకి మనం ఏం చేస్తాం, 10005 కోడ్ ఇచ్చేస్తాం. అల్ట్రాసౌండ్ అందులో ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. కోర్ బయాప్సీ ఉందిగా, దాని కోడ్ వచ్చేసి 38505. కానీ ఈ కోడ్ డిస్క్రిప్షన్లో మనకు అల్ట్రాసౌండ్ మెన్షన్ చేసి ఉండదు. సో అందుకోసం మనం అడిషనల్గా మళ్ళీ 76942 అనేది అల్ట్రాసౌండ్ కోడ్ ఇవ్వాలి. అండ్ ఈ రేడియాలజీకే మనం 59 మాడిఫైయర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్. ఇందులో సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్ ఉంటుంది. సింపుల్ అనేది తెలుసు కదా, సింగిల్ ఇన్సిజన్ దానంతా అదే డ్రైన్ అయిపోద్ది. డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. సింపుల్గా వచ్చినప్పుడు మనకు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీ క్వశ్చన్లో ఎక్కడైనా ప్యాకింగ్ మెటీరియల్ అని కానీ, డ్రైన్ ప్లేస్మెంట్ కానీ, మల్టిపుల్ ఇన్సిజన్స్ కానీ, ఈ వర్డ్స్ ఎక్కడైనా కనబడితే డిఫాల్ట్గా కాంప్లికేటెడ్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిబ్రైడ్మెంట్లో మనకు 3 గైడ్లైన్లు ఉంటాయి. ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి డిఫరెంట్ సైడ్స్ సేమ్ డెప్త్ ఉన్నప్పుడు మనం అన్ని డెప్త్ని మనం కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రైట్ హ్యాండ్కి 10 స్క్వేర్ సెంటీమీటర్స్ సబ్క్యూటేనియస్ లెవెల్ జరిగింది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి 10 స్క్వేర్ సెంటీమీటర్స్ సబ్క్యూటేనియస్ లెవెల్ జరిగింది. 2 వేరు సైట్లే కానీ జరిగింది సబ్క్యూటేనియస్ లెవెల్ కాబట్టి ఆ 10ని ఈ 10ని కలపాలి. కలిపి మనం కోడ్ చేయాలి. సో 20 కాబట్టి 20 స్క్వేర్ సెంటీమీటర్స్కి మనకున్న కోడ్ 11042 సబ్క్యూటేనియస్ లెవెల్ కోడ్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి సేమ్ సైట్ కాకపోతే డిఫరెంట్ డెప్త్స్. అంటే ఒకటే సైట్లో 2 డిఫరెంట్ డెప్త్స్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రైట్ హ్యాండ్కి సబ్క్యూటేనియస్ లెవెల్ జరిగింది డెబ్రైడ్మెంట్, అలాగే బోన్ లెవెల్ జరిగింది డెబ్రైడ్మెంట్. అలాంటి టైంలో మనం ఇంకా సబ్క్యూటేనియస్ కోడ్ చేయకూడదు. ఓన్లీ బోన్ ఒకటి కోడ్ చేస్తే సరిపోతుంది. 11044 కోడ్ చేస్తే సరిపోతుంది అని గుర్తుంచుకోండి. డిఫరెంట్ సైడ్స్ డిఫరెంట్ డెప్త్స్ ఉన్నప్పుడు మనం అన్నీ లైన్గా కోడ్ చేయాలి. వాటికి విత్ 59 మాడిఫైయర్ అపెండ్ చేయాలి. అది ఎలా అంటే చూడండి. ఇప్పుడు రైట్ హ్యాండ్కి 10 స్క్వేర్ సెంటీమీటర్స్ సబ్క్యూటేనియస్ లెవెల్ జరిగింది. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి 10 స్క్వేర్ సెంటీమీటర్స్ బోన్ లెవెల్ జరిగింది. రైట్ లెగ్కి ఏమో మజిల్ లెవెల్ జరిగింది. ఒకే వ్యక్తికి 3 జరిగాయి, 3 లెవెల్స్లో జరిగాయి. సో అప్పుడు మన కోడింగ్ ఎలా చేస్తామంటే హైయెస్ట్ వన్ బోన్ కాబట్టి 11044 బోన్కి మనం ఫస్ట్ కోడ్ చేసేస్తాం. తర్వాత 11043 ఇది మజిల్ది విత్ 59 మాడిఫైయర్ ఇవ్వాలి. నెక్స్ట్ సబ్క్యూటేనియస్కి వచ్చేసి 11042 ఇచ్చేసి సబ్క్యూటేనియస్ లెవెల్ కాబట్టి దీనికి కూడా 59 మాడిఫైయర్ ఇవ్వాలి. ఈ విధంగా కోడింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బయాప్సీ, ఇన్సిజనల్ టాంజెన్షియల్ పంచ్ బయాప్సీ. ఇది సింగిల్గా జరిగిన కలిపి జరిగిన ఎలా కోడ్ చేయాలనేది మీకు సిపిసి బుక్లో బాక్స్ ఉంటుంది. సో నేను చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయదలుచుకోలేదు. మీరు ఆ బాక్స్ త్రూవే వెళ్ళండి, క్లియర్గా ఉంటుంది అండ్ ఆన్సర్ కూడా తొందరగా ఫైండ్ అవుట్ అవుతుంది. అండ్ ఇందులో ఒక గైడ్లైన్ ఏంటిదంటే, ఈ బయాప్సీ జరిగిన ప్లేస్లోనే సింపుల్ రిపేర్ జరిగిందనుకో అందులోనే ఇన్క్లూడ్ అవుతుంది. మనం సపరేట్గా సింపుల్ రిపేర్ని కోడ్ చేయకూడదు. కానీ బయాప్సీ వేరే సైట్లో జరిగింది, సింపుల్ రిపేర్ వేరే సైట్లో జరిగినప్పుడు మనం రెండింటిని కోడ్ చేయొచ్చు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్సిజన్కి వచ్చేసరికి బినైండ్ మ్యాలిగ్నెంట్ లీజన్స్. ఇందులో సింపుల్ రిపేర్ ఇంక్లూడ్ అవుతుంది. సో మనం సింపుల్ రిపేర్ జరిగినా కూడా బినైన్ మ్యాలిగ్నెంట్ లీజన్స్తో మన సింపుల్ రిపేర్ని అసలు కోడ్ చేయకూడదు.
నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒకవేళ బినైన్ మ్యాలిగ్నెంట్ లీజన్స్తో కాంప్లెక్స్ కానీ ఇంటర్మీడియట్ రిపేర్ కానీ జరిగిందనుకో మనం కోడ్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎక్సిజన్ జరుగుతుంది, తను పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఉంటాడు, ఇంకో విజిట్ ఎక్సిజన్ కోసం వేసుకుంటాడు, అంటే అది ప్లానెడ్ విజిట్. సో ఇలాంటి ప్రొసీజర్ ఎప్పుడైనా జరిగితే ఎక్సిజన్ కోసం గిట్ట పేషెంట్ వస్తే ఆ రోజు ఆ సిపిటి కోడ్కి మనం 58 మాడిఫైర్ ఇవ్వాలి అనేది గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి రిపేర్స్లలో సింపుల్ రిపేర్ జరిగింది అని డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంది, అందులోనే ఫారెన్ బాడీ రిమూవల్ కూడా జరిగింది అని చెప్పాడు. సో అలా చెప్పినప్పుడు మనం సింపుల్ రిపేర్ కోడ్ చేయకూడదు. ఏం కోడ్ చేయాలి? ఓన్లీ ఇంటర్మీడియటే కోడ్ చేయాలి. సో అలాగే ఇంటర్మీడియట్ రిపేర్ జరిగిందని క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంది, అలాగే ఫారెన్ బాడీ రిమూవల్ కూడా జరిగిందని ఉంది. అలాంటి టైంలో మనం ఇంటర్మీడియట్ కోడ్ చేయకూడదు, ఓన్లీ కాంప్లెక్స్ మాత్రమే కోడ్ చేయాలి అనేది గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి అడ్జెసివ్ స్ట్రిప్స్ అంటే ఏం లేదండి, బ్యాండేజెస్. ఈ బ్యాండేజెస్ని గింట ఈ రిపేర్స్లలో వాడితే ఆ రిపేర్ని మనం కోడ్ చేయకూడదు సపరేట్గా అనేది గైడ్లైన్. ఫర్ సపోజ్ సింపుల్ రిపేర్ జరిగింది అండ్ ఇంటర్మీడియట్ రిపేర్ జరిగింది. సింపుల్ రిపేర్కి వచ్చేసి అడ్జెసివ్ స్ట్రిప్స్ అంటే బ్యాండేజ్ చేశాడు సింపుల్ రిపేర్కి, అండ్ ఇంటర్మీడియట్ దానికి స్విచర్స్ క్లోజర్స్ ఏ వాడేసి క్లోజ్ చేసేసాడు అనుకోండి. అలాంటి టైంలో మనం ఓన్లీ ఇంటర్మీడియట్ కోడ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ సింపుల్కి బ్యాండేజ్ చేశాడు కాబట్టి మనం కోడ్ చేయకూడదు అనేది గైడ్లైన్. నెక్స్ట్ అలాగే సింపుల్ జరిగింది, ఇంటర్మీడియట్ జరిగింది, కాంప్లెక్స్ జరిగింది, ఒకే పర్సన్కి 3 జరిగినాయి. 3 జరిగినప్పుడు మనం ఎలా కోడ్ చేస్తామంటే హైయెస్ట్ 1 కాంప్లెక్స్ కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ 1 కోడ్ ఇస్తాం, 13012. ఇక్కడ కోడ్స్ అనేది నేను మీకు అర్థం కావడానికి మాత్రమే తీసుకున్నా, వేరే ఏం లేదు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాబట్టి 12031 విత్ 59 మాడిఫైర్ ఇవ్వాలి. అలాగే తర్వాత జరిగింది సింపుల్ కాబట్టి 12001 విత్ 59 మాడిఫైర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏటీటీ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి కీ టర్మ్స్ ఉంటాయి. ఈ కీ టర్మ్స్ని చూసి మనం ఏటీటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. అవి ఏంటి అంటే జెడ్ ప్లస్ టీ, డబ్ల్యూ ప్లస్ టీ, వై ప్లస్ టీ, రొటేషన్ ఫ్లాప్స్ ఇట్లా ఉంటుంది. ఈ వర్డ్స్ కనబడ్డాయంటే మీరు అది ఏటీటీ అని ఫిక్స్ అయిపోయింది. ఏటీటీ ఉండగా రిపేర్స్ అంటే అది సింపుల్ కానీ ఇంటర్మీడియట్ కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా జరగని ఏటీటీతో పాటు కోడ్ ఓన్లీ ఏటీటీ, రిపేర్స్ మళ్ళీ కోడ్ చేయకూడదు దాంతోపాటు అనేది మేజర్ గైడ్లైన్. నెక్స్ట్ ఇంకో మేజర్ గైడ్లైన్ వచ్చేసి ఎక్సిజన్స్, అది బినైనే కానీ మ్యాలిగ్నెంట్ కానీ ఏదైనా కానీ ఏటీటీతో పాటు జరిగింది అని అంటే మనం ఈ ఎక్సిజన్స్ని మనం కోడ్ చేయం, ఏటీటీ ఒకటే కోడ్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్రాఫ్ట్ రిప్లేస్మెంట్. ఇందులో ప్రతి కోడ్ డిస్క్రిప్షన్లో ఆటోగ్రాఫ్ట్, అల్లోగ్రాఫ్ట్, హోమోగ్రాఫ్ట్ అండ్ గ్జీనోగ్రాఫ్ట్ అని ఉంటుంది. సో మనం క్వశ్చన్ చూసి గ్జీనోగ్రాఫ్ట్, ఆల్లోగ్రాఫ్ట్ అని క్వశ్చన్లో ఉండదు, ఇక ఓన్లీ డిస్క్రిప్షన్లో మాత్రం ఉంటుంది, క్వశ్చన్లో ఉండదు, మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అందుకే వీటి డెఫినేషన్స్ తెలియాలి మనకి. ఈ డెఫినేషన్స్ సిపిటి బుక్లో ఉన్నాయి. సో అందుకే నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం వేస్ట్ అని చెప్పి నేను ఆ డెఫినేషన్స్ గురించి చెప్పట్లేదు, అదే బుక్లో ఉంటాయి. ఈ డెఫినేషన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్షన్ ఆఫ్ బినైన్ ఆర్ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్. ఇందులో మేజర్గా మనం కన్ఫ్యూజ్ చేసే 3 కోడ్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ కోడ్ వచ్చేసి 17000 ఫస్ట్ లీజన్. నెక్స్ట్ వచ్చేసి 17003 అప్ టు 14 లీజన్స్ కోడ్ ఇది. నెక్స్ట్ 17004 15 ఆర్ మోర్ లీజన్స్ కోడ్. అయితే డిస్ట్రిక్షన్ ఒక 12 లీజన్స్కి జరిగింది అనుకో, అప్పుడు మనం కోడ్ ఎలా చేస్తామంటే 17000 ఫస్ట్ లీజన్కి ఇచ్చేసి నెక్స్ట్ అప్ టు 14 వరకు కదా, మిగిలిన 11 కాబట్టి ఆ 11కి 17003 సింగిల్ టైం ఇస్తే సరిపోతుంది, ఇది ఆన్సర్. అదే ఒకవేళ 16 ఇక్కడ 12 ఉంది ఏమనుకోకండి, 16 జరిగింది అనుకో, 16 జరిగినప్పుడు మనం ఓన్లీ 17004 ఒక్కసారి కోడ్ చేస్తే సరిపోతుంది అనేది మీకు తెలియడానికి మాత్రమే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మోర్ సర్జరీ. ఇది బేస్డ్ ఆన్ ది బాడీ రీజన్ బట్టి ఒక 2 కోడ్లు 2 డివైడ్ అయ్యాయి అండ్ మేజర్గా ఒక కోడ్ ఉంటుంది, అదే 17315. ఈచ్ అడిషనల్ బ్లాక్ ఆఫ్టర్ 5 బ్లాక్స్ ఆఫ్ ఎనీ స్టేజ్. అంటే ఒక స్టేజ్లో 5 బ్లాక్స్ వరకే ఒక కోడ్కి పర్మిషన్ ఉంటుంది. సో మిగిలిన అడిషనల్గా ఏదైనా జరిగిందనుకో బ్లాక్స్, అప్పుడు 17315 కోడ్ చేయాలి. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు స్టేజ్ 1లో 6 బ్లాక్స్ అండ్ స్టేజ్ 2లో 8 బ్లాక్స్ జరిగింది ప్రొసీజర్. సో స్టేజ్ 1కి మనకు తెలుసు అప్ టు 5 బ్లాక్సే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, 17311 ఇచ్చాం, అందులో 5 బ్లాక్స్ పోయాయి, స్టేజ్ 1లో ఒక బ్లాక్ మిగిలింది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి ఈచ్ అడిషనల్ సెకండ్ స్టేజ్కి మనకు కోడ్ ఉంది
17312 ఇందులో కూడా 5 బ్లాక్స్ వరకే ఈ కోడ్ కాబట్టి ఇక్కడ 8 జరిగినాయి కాబట్టి ఇందులో 3 మిగిలాయి. ఇందులో 3 అందులో 1 మిగిలాయి. మొత్తం ఓవరాల్గా 4 బ్లాక్స్ మిగిలాయి. ఆ 4 బ్లాక్స్కి మనం ఏ విధంగా కోడ్ చేయాలంటే 17315 ఇంటూ 4 ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాసెక్టమీ 19303 ఇది సింగిల్ బ్రెస్ట్ కోడ్ ఓన్లీ, అంటే యూనిలేటర్ కోడ్ ఓన్లీ అనేది. కానీ డిస్క్రిప్షన్లో ఉండదు మీకు ఇది యూనిలేటర్, అందుకే చెప్తున్నా ఇది ఓన్లీ యూనిలేటర్ కోడ్. కానీ ఎప్పుడైనా మాసెక్టమీ బైలేటర్ జరిగింది అంటే ఈ కోడ్కు 50 మాడిఫైయర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. అలాగే బ్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఫీమేల్ కానీ మేల్ కానీ చెప్పలేదనుకో ఆ టైంలో మనం డిఫాల్ట్గా ఫీమేల్ తీసుకోవాలి. ఓకేనా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా క్వశ్చన్ గురించి మీకు క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే నేను తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.